హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఫార్మా బిగినర్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా ద్వారా కానీ, వైరస్ ద్వారా కానీ, ఫంగై ద్వారా కానీ వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియా ద్వారా వస్తే దాన్ని బ్యాక్టీరియమియా అని, వైరస్ ద్వారా వస్తే దాన్ని వైరీలిమియా అంటారు. జనరల్గా బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ వ్యాప్తి చెందుతుంది. మస్కిటో బైట్స్ ఇంకా వైరల్ ఫీవర్స్ అనేవి వెక్టార్స్గా వర్క్ చేస్తాయి. మన బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది అనుకున్నాం కదా. ఆ బ్యాక్టీరియా అనేది స్ట్రిప్టోకోకస్ న్యూమోనియా, స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాతో పాటు ఈకోలి అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎవరిలో అయితే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుందో వారిలో ఇమ్యూనిటీ పవర్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో వారిలో ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ కాంపోజిషన్లో న్యూట్రోఫిల్స్ లెవెల్స్ అనేవి పెరిగిపోయి మోనోసైట్స్ ఇంకా లింపోసైట్స్ కౌంట్ అనేది తగ్గిపోయినప్పుడు ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ సివియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో వారిలో మనం తరచుగా జ్వరం, తలనొప్పి, వికారంగా ఉండడము, వామిటింగ్స్ అవ్వడము, ఫాస్ట్గా హార్ట్ బీట్ కొట్టడము, ఊపిరి అందకపోవడము, చర్మంపై ఎర్రగా మచ్చలు కనిపించడము, మెంటల్గా డిస్టర్బ్ అవ్వడము, ఫోటోఫోబియా వంటి లక్షణాల్ని గమనించవచ్చు. ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇంకా సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ కలెక్షన్ ద్వారా కూడా ఐడెంటిఫై చేస్తారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.